స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సభ హుందాగా నడవాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వెకిలితనం, వెకిలి మాటలకు స్వస్తి పలకాలని వెల్లడి. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నికపై హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిట్టే వాళ్లను కట్టడి చేసే బాధ్యత మీపై ఉందని వ్యాఖ్య. ఏపీ 16వ శాసనసభ స్పీకర్ గా చింతకాల అయ్యన్న పాత్రుడు. సమస్యలను సభలో ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే 2019 ఎన్నికల ఫలితాలపై దేవుడి స్క్రిప్ట్ అంటూ జగన్ ఏవేవో లెక్కలు చెప్పాడని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఈ ఎన్నికల్లో కూటమికి వచ్చింది 164 సీట్లయితే 1+6+4=11 వైఎస్ఆర్సీపీకి వచ్చిన సీట్లని అన్నారు. అమరావతి రాజధాని రైతుల ఉద్యమం 1631 రోజులు 1+6+3+1=11 అని అన్నారు. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ఆయన అభ్యర్థులు గెలిచి చూపించారని తెలిపారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గి చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ కల అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని నిరుపేద రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు అంతా కలిసికట్టుగా కృషి చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చూడాలని, అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా గౌరవ సభ నడుపుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా మనకు జరిగిన అన్యాయాన్ని గ్రహించి గౌరవ సభకు పంపారని తెలిపారు. వారి నమ్మకాన్ని కాపాడుతూ ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత సభపై ఉందని అన్నారు. ప్రజల పనిష్మెంట్ ఇచ్చారు. ఇదే హౌస్లో నేను చూశాను. 23 సీట్లు మాకు వచ్చాయి. నేను బాధపడ్డాము. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యుతంగా పనిచేశాము. 23వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి 23వ తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, మీకు 23 సీట్లు వచ్చాయని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కూటమికి 164 సీట్లు వచ్చాయి. 1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. రాష్ట్రంలో దగ్గర 1631 రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ 4 నెంబర్లు కలుపుకుంటే 1, 6, 3, 1 కలుపుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఇక్కడుండే సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా, మనం ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లని గెలిపించారు. వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు, నేను కూడా అన్నాను, బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనందరం అసెంబ్లీ స్పీకర్ గా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రావడం చాలా సంతోషమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2వ రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో 16వ శాసనసభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయని ఆయన గుర్తు చేశారు. రెండో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణం అనంతరం 16వ శాసనసభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికకు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇన్ని దశాబ్దాల్లో ప్రజలు మీ వాడి వేడి చూశారని అయ్యన్న పాత్రుని ఉద్దేశించి పవన్ మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రజలు మీ ఘాటైన వాగ్దాటి చూశారని, ఇవాల్టి నుండి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారని పవన్ తెలిపారు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయని పవన్ గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల వ్యక్తిగత దూషణల కారణంగానే వారు 11 సీట్లకు పరిమితమయ్యారని పవన్ విమర్శించారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని, భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు. అది ఇక్కడితో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమిని కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు. వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు. భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు హుందాతనం అవసరమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. అవసరమైతే శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తామని అన్నారు. సమస్యలను సభలో ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఏపీ 16వ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ శాసనసభ కార్యకలాపాలను రాష్ట్ర ప్రజలంతా చూస్తారని, 16వ శాసనసభకు గుర్తింపు వచ్చేలా ఎమ్మెల్యేలందరూ సహకరించాలని స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేశారు. ప్రజలు మనకు ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. ఈ సభలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మహిళా ఎమ్మెల్యేలు, ఉన్నత విద్యావంతులు, కొత్త మంత్రులు ఉన్నారు. నేను ఈ సభలో తక్కువ మాట్లాడతా, మీకు ఎక్కువ అవకాశం ఇస్తా. ప్రజలకు పనికొచ్చే విధంగా అందరం కలిసి ఈ సభను గౌరవ సభగా నడిపించుకుందామని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. 83 నుంచి కూడా శాసనసభలో ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది శాసనసభలో సభాపతిగా పనిచేసిన తీరు చూసాం. చాలామంది పెద్దలు పనిచేశారు. ఇందాక అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు చెప్పారు. తంగి సత్యనారాయణ గారు కానీ, ప్రతిభా భారతి గారు కానీ, యనమల రామకృష్ణ గారు కానీ, నారాయణరావు గారు, నారాయణరావు గారు ఉండేవారు, వారు కానీ, తర్వాత కోడెల శివప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సభాపతులుగా పనిచేశారు. మీ అందరికీ తెలుసు. విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు. సభను సక్రమంగా నడిపించారు. ఉంటాయి కొంతమంది చేత చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ నా ఉద్దేశం అంటే ఈ సభ అన్నది చాలా గౌరవమైన సభ.
నేను 42 ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, మీకు తెలుసు, నేను అందరూ ఇప్పుడే మాట్లాడారు. అయితే ఈ స్థానం అన్నది చాలా పవిత్రమైన స్థానం. నేను మీ అందరినీ కోరిదండి, ఇక్కడ చూశాను నేను రాత్రి అన్ని తెరిచి చూస్తే మొత్తం 22 మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభ. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలా. ఇంతమంది మహిళలకి అవకాశం, మహిళల కోసం ఎన్నో ఉపన్యాసం ఇస్తుంటాం రాజకీయంగా, కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించాడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మహిళలు అలాగే 33% పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. 39 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ సభలో. అలాగే 57% లెస్ దెన్ 55 ఇయర్స్ ఏజ్ ఉన్నారు. 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 57% ఉన్నారు. అంటే ఇంచుమించు యంగ్ బ్లడ్ కదా. ఇటువంటి సంపద ఈ సభలో ఉంది బికాస్ ఆఫ్ నాయకుల తాలూకు సహకారంతో. మరి దీన్ని ఉపయోగించుకొని మన సభని స్వభావంగా ఎప్పుడూ జరిగిన విధంగా ఉంచితే, ఎందుకు అంటున్నానంటే ఈ మాట, గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం మనం. సభాపతిగానే మాట్లాడొచ్చో తెలియదు, కానీ ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడని మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయనకు చాలా అనుభవం ఉందని అన్నారు. అయ్యన్న పాత్రుడు అంటే పోరాటం, ఓ పౌరుషమని కొనియాడారు. పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా, అవకాశం ఇచ్చినా అయ్యన్న సద్వినియోగం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అనేక అక్రమ కేసులు పెట్టి వేధించిన అయ్యన్న పాత్రుడు భయపడలేదని గుర్తు చేశారు. ఆయన నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయని గుర్తు చేశారు. తనకు ఎప్పుడు సలహా కావాలన్నా ఆయనతో సంప్రదించానన్నారు. ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయ్యన్న అని ప్రశంసించిన లోకేష్, 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా మీకు చాలా అనుభవం ఉందన్నారు. కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించిన అయ్యన్న అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని కొనియాడారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు. ఈ హౌస్ లో ఎవరికి పక్కన ఒక అదృష్టం నాకు దక్కింది. మీ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో అవకాశం నాకు దక్కింది. ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు. మీ నాయకత్వంలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, ప్రహరీ గోడలు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం. గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాకు ఎప్పుడు సలహాలు కావాలన్నా, సూచనలు కావాలని మీకు ఫోన్ చేసేవాడిని, మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఇన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల మీరున్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆనాడు ఉత్తరాంధ్ర సుజల సవంతి ఇరిగేషన్ కోసం కూడా మీరు పెద్ద ఎత్తున పోరాడారు. నాకు బాగా గుర్తు, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో మహానాడు ఏర్పాటు చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేయాలి అని పట్టుబట్టారు. ఆనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా పార్టీలో కూడా పాలిట్ బ్యూరో సభ్యుడిగా, సీనియర్ నాయకుడిగా నాకు ఎప్పుడూ ఒక గైడెన్స్ ఇస్తాను ఉన్నారు. ఒకే పార్టీ, ఒకే జెండా, ప్రజల ఎజెండాగా మీరు ముందరికి వెళ్ళిన వ్యక్తి. గత 5 సంవత్సరాలు మీరు కూడా ప్రభుత్వం చేతిలో ఒక బాధితులు. 23 కేసులు మీ పైన కూడా బంపర్ ఆఫర్ మీ పైన కూడా పెట్టారు. మీ పైన కూడా నిర్భయ కేసు పెడతాం కానివ్వండి, అని చేస్తాం, చాలా బాధాకరం. ఆనాడు కావాలని ఇల్లు ఇల్లీగల్గా ఉందని కోర్టు కూల్చొద్దు అని చెప్పినా కూడా అతి ఉత్సాహంతో అధికారుల్ని, పోలీస్ సోదరులను పంపించి మీ ఇల్లు పైన కూడా దాడి చేశారు, కుటుంబం పైన దాడి చేశారు. మీ భార్య కానివ్వండి, 2 అబ్బాయిలు కూడా బాధితులై ప్రభుత్వం చేతుల్లో. ఆనాడు నేను నర్సీపట్నంకు వెళ్ళాను, కుటుంబాన్ని కలిసినప్పుడు వాళ్ళని ఒకటే అడిగాను, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? మీ అవసరం రాష్ట్రానికి ఉంది, ఏం పర్వాలేదు, అయ్యన్న పాత్రుడు గారు పోరాడతారు, ఎక్కడికి వెళ్ళరు, మీరు వెళ్ళి అందరు కార్యకర్తల్ని కాపాడండి అని తల్లి కూడా నాకు చెప్పడం జరిగింది. అక్రమ కేసులు పెట్టి బెదిరించినా వెనక్కి తగ్గకుండా ఎదురొడ్డి నిలిచిన తాతాజీ అయ్యన్న పాత్రుడని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసించారు.
వైఎస్ఆర్సీపీకి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం కూడా లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో శాసనసభ సమావేశాలను పిల్లలతో కలిసి చూసే వీల్లేని భాష వాడారు అని ధ్వజమెత్తారు. సామాన్యుడికి అతి దగ్గరగా నిలిచిన వ్యక్తి అయ్యన్న పాత్రుడని అన్నారు. రాజకీయ చరిత్రలో గత 5 ఏళ్లు రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అయినా ఆయనకు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక మచ్చ కూడా లేదు. గత ప్రభుత్వంలో నేతలు విచ్చలవిడిగా ప్రవర్తించి మీ కుటుంబంలోని వ్యక్తులను బెదిరించినా మీరెప్పుడూ వనకలేదు. సాంప్రదాయాలకు విలువనిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీని విడవలేదని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ శాసనసభలోకి నన్ను గౌరవంగా పంపించిన నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. 7 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు మంత్రి, 1 సారి ఎంపీ, ఇన్నిసార్లు రాజకీయ జీవితం గడిపినా కూడా ఎక్కడా కూడా భూతద్దం పెట్టి ఎతికినా కూడా ఒక మచ్చ కూడా కనిపించక, కేసు పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఏమీ కనబడక, నిర్భయ యాక్ట్లు పెట్టుకునే స్థాయికి దిగజారిన ఆ గవర్నమెంట్లో కూడా ఎదురుడి నిలబడిన ధీరుడు మా అయ్యన్న పాత్రుడి గారు, మా తాతాజీ గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చొని ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలకి మార్గదర్శకంగా కూర్చోబెట్టినందుకు నిజంగా అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అయ్యన్న పాత్రుడి గారు నా పక్క నియోజకవర్గం. ఎప్పుడూ కూడా గురువు గారిగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొత్తగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క విషయంలోని కూడా మమ్మల్ని గైడ్ చేసి ఈరోజు ఈ పొజిషన్కి తీసుకురాగలిగారంటే ఆ రోజు అయ్యన్న పాత్రుడి గారు ఇచ్చిన స్ఫూర్తి. అయ్యన్న పాత్రుడి గారు 2004లో నేను నర్సీపట్నంలో ఒక టీచర్గా నేను ఉండేదాన్ని. ఎందుకంటే ఈ ఒక్క ముక్క చెప్పాలి, ఎందుకంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కానీ ఒక సామాన్యులను తీసుకొచ్చి శాసనసభలో కూర్చోబెట్టి శాసనాలు తీర్చిదిద్దే విషయంలో ముందు కూర్చోబెడుతున్నారన్న విషయాన్ని తెలియజెప్పడానికి ఒక విషయం చెప్పాలి. 2004లో నేను టీచర్గా నర్సీపట్నంలోనే పనిచేస్తున్నా. ఆ టైంలో గౌరవ స్పీకర్ గారు అక్కడ ఎమ్మెల్యే. ఆ రోజు నేను వెళ్ళి మీకు బొకే కూడా ఇచ్చున్నా, మీ జన్మదినానికి వచ్చి మేము శుభాకాంక్షలు తెలియజెప్పడానికి యాజ్ ఎ టీచర్గా. మళ్ళీ ఈరోజు ఇక్కడ కూర్చొని ఒక శాసనసభలో ఒక మంత్రిగా, ఒక స్పీకర్గా మీకు ధన్యవాదాలు తెలియజేసుకునే ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా మీరు చాలా మంది ఇప్పుడు చెప్పారు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ఎక్కడా కూడా మచ్చలేదు. ఎన్నో పోర్ట్ఫోలియోలు చేశారు, ఎంపీగా చేశారు. అతి ముఖ్యంగా ఒక నిత్యం మోసాలు, దొంగతనాలతో మంగళగిరి స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 3 రోజులుగా వివిధ ప్రదేశాల్లో చిల్లర కొట్లు, వాహనాలు, చైన్ స్నాచింగ్ చేస్తున్న ఘరానా కేటుగాళ్లు ముఖ్యంగా ఒంటరి మహిళలే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం రోడ్డు ప్రక్కన మామిడికాయలు అమ్ముకునే వ్యాపారి వద్దకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మీ నంబర్కు ఫోన్ పే చేస్తాను, డబ్బులు ఇవ్వాలని కోరగా 4,000 తీసుకుని తన ఫ్రెండ్ కి ఎవరికో 4,000 ఫోన్ పే చేసిన దాన్ని చూపించి గుర్తు తెలియని వ్యక్తి వెళ్లిపోయాడు. తన ఫోన్ పేకి డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన చిరు వ్యాపారి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఉదయం సమయాల్లో మహిళలే టార్గెట్ గా గుర్తు తెలియని కేటుగాళ్లు చైన్ స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, ఉన్న కెమెరాలు పరిమితి మేరకే పనిచేయడం వలన ఘరానా కేటుగాళ్లు పేట్రేగిపోతున్నారు. సరైన నిఘా ఏర్పాట్లు, సిబ్బంది కొరత కారణంగా దొంగతనాలను ఛేదించేందుకు పోలీసులు విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఉదయం మంగళగిరి ఎంఎస్ఎస్ నగర్లో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు చాకచక్యంగా మహిళ మెడలో ఉన్న వస్తువును దొంగిలించి పారిపోయారు. గత 3 రోజులుగా వివిధ ప్రాంతాల్లో రోడ్డు పక్కన చిల్లర వ్యాపారస్తులు ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. ఆర్థిక సంఘం నిధులు సిఎఫ్ఎంఎస్ ఖాతాలకు ఎంత మేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై అసెంబ్లీ కమిటీ హాలులో పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రులు నారాయణ, సత్యకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. నిధుల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు ఎందుకు ఇవ్వడం లేదు, ఎవరి ఆదేశాలతో వాటిని మళ్లించారు, నిధులు ఇవ్వకుండా పంచాయతీల్లో పనులెలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో లోపాల వల్లే విజయవాడలో ఇటీవల డయేరియా కేసులు ఉత్పన్నమైనట్లు పవన్ కళ్యాణ్ అన్నారు.
పురపాలక పట్టణాభివృద్ధి వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఏకే సింగాల్, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీ 16వ శాసనసభ సమావేశాల్లో రెండో రోజు స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. స్పీకర్ పదవికి అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. అనంతరం నేతలు ఒక్కొక్కరు ఆయన రాజకీయ జీవితం గురించి ప్రసంగించారు. కొత్తగా శాసనసభలో అడుగుపెట్టిన యువ నేతలకు అయ్యన్న ఆదర్శమని బీజేపీ నేత సత్యకుమార్ అన్నారు. అయ్యన్న పాత్రుడు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలకు ఎన్నో సేవలు చేశారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. అరాచక ప్రభుత్వం చేసిన దాడులను తట్టుకుని ముందుకు వెళ్లారన్నారు. దశాబ్దాలుగా ప్రజల వాణిని తనదైన బాణిలో వినిపించారన్నారు. 4 సార్లు మంత్రిగా అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మీ సుదీర్ఘ ప్రజా జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి బెదిరించినా ఎదురొడ్డి నిలబడ్డారని సత్యకుమార్ పేర్కొన్నారు. రాజకీయ చరిత్రలో గత 5 ఏళ్లు రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకి సభాపతిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ గౌరవ స్థానానికి సభాపతిగా నామినేషన్ సమర్పించే అవకాశం నాకు కలిగినందుకు నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎదిగిన సందర్భంగా మొదటిసారి మాట్లాడే అవకాశం కలిగించినందుకు కూడా శాసనసభాపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఆ క్రమంలో అనేక ప్రజల పక్షాన అనేక అన్యాయాల్ని అక్రమాల్ని ప్రశ్నిస్తూ మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ఒక అరాచక పాలనకు మారుపేరుగా నిలిచిన ప్రభుత్వం చేసిన దాడులని దౌర్జన్యాల్ని ఎదుర్కొంటూ ఆ ప్రతికూలతను కూడా ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలిచి ప్రజల గొంతుకై ఉత్తరాంధ్ర సమస్యలను ఆంధ్రప్రదేశ్లో ఎలుగెత్తించాల్సిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజల తరపున దశాబ్దాలుగా ప్రజల వాణిని మీదైన బాణిలో, ఇప్పుడే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీదైన బాణిలో వినిపించారు. మీరు ఇవాళ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడం, అటువంటి రాజకీయ వాతావరణానికి దూరంగా ఉండాల్సి రావడం వ్యక్తిగతంగా కాస్త లోటుగా కూడా నేను భావిస్తున్నాను. ఒకసారి ఎంపీగా, 4 సార్లు రాష్ట్ర మంత్రిగా, 7 సార్లు శాసనసభ్యులుగా ఇంతటి సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నవారు చాలా తక్కువగా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. వైఎస్ జగన్ తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి కడపకు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్ రాక సందర్భంగా జై జగన్ నినాదాలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కడప నుండి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్లనున్నారు. కాగా వైఎస్ జగన్ 3 రోజుల పాటు పులివెందుల పర్యటనలోనే ఉండనున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సభ హుందాగా నడవాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వెకిలితనం, వెకిలి మాటలకు స్వస్తి పలకాలని వెల్లడి. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నికపై హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిట్టే వాళ్లను కట్టడి చేసే బాధ్యత మీపై ఉందని వ్యాఖ్య. ఏపీ 16వ శాసనసభ స్పీకర్ గా చింతకాల అయ్యన్న పాత్రుడు. సమస్యలను సభలో ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని సూచన. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.